విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎవరు కావాలమ్మా? భార్గవి. అంతే, మా చిన్నమ్మగోరు కోసం వచ్చారా? మా చిన్నమ్మగోరుకు తమరు ఏటవుతారమ్మా? నేను భార్గవి స్నేహితురాల్ని. అలాగా, తమరు ఏడే ఉంటారమ్మా? లేదు, అమెరికాలో ఉంటాం. మొన్ననే వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది భార్గవ్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, బ్రతికే ఉందని. అందుకే చూసి వెళదామని వచ్చాం. ఓలమ్మ మంచి పని చేశారండి. తమరు లాంటి వాళ్ళు వచ్చి వెళ్తుంటే మా చిన్నమ్మగారు మరంతా హుషారుగా ఉంటారు. తమరు కూకురండి అయ్యా. తమరు వచ్చారని మా చిన్నమ్మగారికి చెప్పు వస్తానే. చిన్నమ్మగారు, తమరు స్నేహితురాలంతా అమెరికా నుంచి తమరు చూడటానికి వచ్చారు. కింద కూకుడున్నారు. ఎవరు తెలీదు, చూద్దాం. అఖిల, భార్గవి. అఖిల, నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్. మా నూకాలు ఫ్రెండ్స్ వచ్చారని చెప్తే ఎవరో అనుకున్నాను. మా మమ్మీ. నమస్తే ఆంటీ. నమస్తే మమ్మీ, నా ఫ్రెండ్ అఖిల. ఫ్రెండ్ అంటే మామూలు ఫ్రెండ్ కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్. అమెరికాలో ఉన్నంత కాలం ఎక్కువగా వీళ్ళింట్లోనే స్పెండ్ చేసేదాన్ని. సొంత మనిషిలా చూసుకునేది. ఏం కావాలంటే అది వండి పెట్టేది. ఈయన డాక్టర్ శ్రీరామ్, అఖిల హస్బెండ్. నమస్తే. నమస్తే. మా భార్గవిని కలవడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. భార్గవి యాక్సిడెంట్ నుంచి బయటపడిందని తెలిసాక చూడడానికి రాకుండా ఎలా ఉంటాం ఆంటీ? పదండి, కూర్చోండి. మా చిన్నమ్మగారు పెన్స్ అంటే మాకు చుట్టాల కిందే నెక్క. కాపీ తాగండి అమ్మా. తాగాక అమెరికాలో కూడా ఇట్టాడు కాపీ దొరకదని మా చిన్నమ్మగోరులాగా తవరా అంటారు. నూకాలు, ఆ విషయం నువ్వు చెప్పడం కాదు, వాళ్ళు చెప్పాలి. మా అమ్మగారు అలాగే అంటారు. ఆవిడ గారికి అమెరికా వాడు వచ్చి కాపీ చేసినా నచ్చదు. తమరు చెప్పండి అయ్యా. కాఫీ నిజంగా బాగుంది. మరి అదే పేరెంట్స్ షర్టు మందుకు పనికిరాదని మా అమ్మగారికి నన్ను ఏడు చేసినా నచ్చదు. నీ నసాపి వచ్చిన వాళ్ళని కాసేపు మాట్లాడిస్తావా? భార్గవి, యాక్సిడెంట్లో నువ్వు కూడా చనిపోయావని తెలిసి మేమెంత బాధపడ్డామో తెలుసా? నీ గురించి ఆలోచిస్తూ నీ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉండిపోయాం. చాలా రోజుల వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాం. అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడ్డారు? ఇంతకాలం ఎక్కడున్నారు? ఏమైపోయారు? కనీసం ఫోన్ అయినా చేయలేదు. మేమైతే నువ్వు మమ్మల్ని మర్చిపోయావని అనుకున్నాం. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను అఖిల? అసలు ఇదంతా ఎలా జరిగింది? ప్లీజ్, మీరు మరోలా అనుకోకపోతే దయచేసి ఆ విషయాలేవి అడగద్దు. అవన్నీ గుర్తు చేస్తే మళ్ళీ బాధపడుతూ కూర్చుంటుంది. సారీ ఆంటీ. భార్గవి, మీ వారితో ఏవో మనస్పర్ధలు వచ్చాయని చెప్పావు. తరువాత తెలియక తప్పు చేశానని క్షమించమని, ఆయన రమ్మంటే వచ్చేస్తానని లెటర్ రాశానని చెప్పావు. భార్గవి, దీపక్కి నువ్వు లెటర్ రాసావా? తప్పు చేశానని క్షమించమని, మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తానని నువ్వు లెటర్ రాసావా? ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అయినా అంతలా బతిమాలుకుంటూ వేడుకుంటూ క్షమించమని ఉత్తరం రాయాల్సిన అవసరం నీకేంటి? నువ్వేం తప్పు చేస్తావని ఆ ఉత్తరం రాసావు? దీపక్ లేకపోతే బతకలేననుకున్నావా? నీ గురించి ఆలోచించడానికి, నిన్ను చేరదీయడానికి మీ అమ్మ లేదనుకున్నావా? అదేం కాదు మమ్మీ, నేను నిజంగా తప్పు చేశాను కాబట్టే రాశాను. దీపక్ విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ప్రతి క్షణం అతన్ని అవమానిస్తూ, అతని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, అసమర్థతను ఎత్తి చూపుతూ బాధ పెట్టానే తప్ప ఏనాడు గౌరవించలేదు. దీపక్ నన్ను ప్రేమించినంతగా నా ప్రేమను అతనికి అందించలేకపోయాను. దీపక్ భారీగా, మొండిగా, మొరటుగా ప్రవర్తించి మనశ్శాంతి లేకుండా చేశానే తప్ప అతనికి ఏ ఆనందమూ మిగల్చలేదు. ఈ విషయం ఆలస్యంగానైనా తెలుసుకుని లెటర్ రాశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే దీపక్కి నేనెప్పుడూ దూరంగానే ఉండిపోయేదాన్ని.
ఇప్పుడు మాత్రం నువ్వు దగ్గరయ్యాననుకుంటున్నావా? ఉత్తరం రాసి నీ చేతకంతనాన్ని బలహీనతని బయట పెట్టుకోవడం తప్ప ఏం సాధించావు? సారీ భార్గవి, మేము వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టున్నాం. ఐఎమ్ వెరీ సారీ. మరి మేము వెళ్తాం, మరోసారి లేజర్గా వస్తాం. దీని గురించి మీరు వెళ్ళిపోవడం ఏమిటి? నోనో, నాకు ఇవి ఎప్పుడూ ఉండేవే. నన్ను చూడ్డానికి ఎంతో అభిమానంతో వచ్చారు. కాసేపైనా కబులు చెప్పుకోకుండా వెళ్ళిపోతానంటే నేను బాధపడతాను. చాలా రైట్ భార్గవి, ఇలా జరిగిందని మేము వెళ్ళడం లేదు. మేము వచ్చి చాలాసేపు అయింది, షాపింగ్ కూడా వెళ్ళాలి. మా గురించి మీరేం బాధపడకండి. మేము మరోసారి వస్తాంగా. వీలు చూసుకుని మళ్ళీ వస్తాం. వస్తాం ఆంటీ. వెళ్ళొస్తాం ఆంటీ. భార్గవి, ఏమిటి నువ్వు చేసిన పని? ఆ ఉత్తరం ఎందుకు రాసావు? నా కూతురు వయ్యిండు కూడా నాకెందుకు ఇంత ద్రోహం చేశావు? నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు? దీపక్ ముందు, లక్ష్మీదేవి ముందు నేను తలదించుకునేలా ఎందుకు చేశావు? మాట్లాడవే, చెప్పు. నాకు సమాధానం కావాలి. ఏమిటి మమ్మీ ఇది? నా భర్త దగ్గరికి వెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? మా అత్తయ్యతో నీకేవో గొడవలున్నాయని నా బతుకు నాశనం చేశావు. నీ ఆహాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం నేను కాపురానికి వెళ్లకుండా చేశావు. నీ పంత నెగ్గించుకోవడం కోసం నాకు విడాకులు ఇప్పించి భర్త నుంచి దూరంగా చేశావు. నీ మాటలు విని ఇంతకాలం నేను నష్టపోయింది చాలు. అన్నీ తెలిసాక కూడా ఇంకా నష్టపోవడానికి నేను సిద్ధంగా లేను. భార్గవి, భార్గవి, ఏమైందమ్మా? భార్గవి, ఆవేశంలో ఏదో అన్నాను, అవేమీ పట్టించుకోవద్దు. నాకు కావాల్సిందల్లా నీ సుఖం, నీ సంతోషం. నేను ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తానమ్మా. ఏం చేసినా నీకోసమే చేస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. భార్గవి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, రిలాక్స్. భార్గవి, దీపక్, నా కూతురికి పరిస్థితి రావడానికి కారణం నువ్వే. నీ కొత్త కాపురం ఎన్నాళ్ళు నిలబడుతుందో నేను చూస్తాను. ఏదో మాట్లాడాలని ఇక్కడ తీసుకొచ్చాయండి నాన్న. ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదని తీసుకొచ్చాను. ఇంతకీ విషయం ఏంటి? వినోద్, నీకు కొంతవరకు విషయం అర్థమయ్యే ఉంటుంది. అమ్మ విషయమేనా? అవును, చనిపోయిందనుకున్న మీ అమ్మ తిరిగి వచ్చింది. నిజానికి ఆ ఆనందాన్ని ఓ పెద్ద పండగలా జరుపుకోవాలి. కానీ మనం ఆ విషయంలో ఏవేవో ఊహించుకుంటూ తలలు పగల కొట్టుకుంటున్నాం. మొన్న ఇంటికి వచ్చి అక్కడ పరిస్థితిని చూసి తనకు మన ఇంట్లో స్థానం లేదని, అందరూ తనను మర్చిపోయారని, తన అవసరం ఎవరికీ లేదని మీ అమ్మ చాలా బాధపడి ఉంటుంది. మీ అమ్మే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే బాధపడతారనుకో. నిజమేనన్నా, పరిస్థితులు అలా వచ్చాయి, కానీ అమ్మను బాధ పెట్టాలని మనం ఏం చేయలేదు కదా. ఆ విషయం మనకు తెలుసు వినోద్, కానీ మీ అమ్మకు తెలియదుగా. మీ అమ్మని, మీ అమ్మ ప్రేమని నేను మర్చిపోలేదని, అనుకోని పరిస్థితుల్లో భార్గవ్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మీ అమ్మకి ఎలా నచ్చ చెప్పాలి? ఆ విషయం అలా ఉంచితే ఇంటికి కోడలుగా వచ్చి అందరికీ అభిమానాన్ని పంచుతూ, ఇంటి పనులన్నీ చూస్తూ, మన అవసరాలు గమనిస్తూ, మనలో మనిషిగా కలిసిపోయే భార్గవి సంగతి ఏంటి? ఇప్పుడు మీ అమ్మ వచ్చిందని మనం ప్రతి క్షణం అమ్మ గురించి ఆలోచిస్తుంటే, బయటికి చెప్పలేకపోయినా భార్గవి మన ఇంటికి వచ్చి పొరపాటు చేశానా అని అనుకునే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. అటు మీ అమ్మని కాదనలేం, ఇటు భార్గవిని కాదనలేం. భార్గవి కొంత మేరకు పరిస్థితిని అర్థం చేసుకోగలదేమో, కానీ మీ అమ్మని కన్విన్స్ చేయడం కష్టం. తను కన్విన్స్ అయినా గ్రాని అవ్వనివ్వదు కదా నాన్న. అందుకేగా మొన్న అమ్మ వచ్చినప్పుడు అమ్మను మనం మర్చిపోయినట్టు, అందుకని మన ఇంట్లో ఉండడం అనవసరం అన్నట్టు మాట్లాడి అమ్మ మనసు విరిగేలా చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. రోజీ అంతగా మనసు విరిచేసింది కాబట్టే మీ అమ్మ కూడా అమెరికా వెళ్ళిపోతానంటుంది. అమ్మ చనిపోయింది అనుకుని ఇన్నాళ్ళు దూరం అయ్యాం. తిరిగి వచ్చాక కూడా ఎలా దూరం చేసుకుంటాం నాన్న? గ్రాని అన్న మాటలు అమ్మ మీద బాగా పనిచేసి అమెరికా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది, కానీ నిజానికి అమ్మకు మాత్రం మన దగ్గర ఉండాలని ఉండదా? ఇన్నాళ్ళు పోగొట్టుకున్న ప్రేమని, అభిమానాన్ని తిరిగి పొందాలని ఉండదా? ఎందుకుండదు వినోద్, కానీ ఈ విషయాలన్నీ మీ అమ్మకు అర్థమయ్యేట్టుగా ఎలా కన్విన్స్ చేయాలి? అమెరికా ప్రయాణం ఎలా తప్పించాలి? ఏం చెప్పి ఒప్పించి మన ఇంటికి తీసుకురావాలి? ఇది మన ఇద్దరం ఆలోచిస్తూ కూర్చుంటే తేలే విషయం కాదు నాన్న. ఇంట్లో అందరం కలిసి మాట్లాడి ఏదో ఒక నిర్ణయానికి రావాలి.
అమ్మని అమెరికా వెళ్లకుండా ఆపాలి. అమ్మ మళ్ళీ మనల్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. అది ఎలాగా అన్నది ఇంటికి వెళ్ళి అందరితో కలిసి ఆలోచిస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేం. ఇలా మనం ఎంతసేపు ఆలోచించినా ఇక్కడే ఉంటాం. ఇంటికి వెళ్దాం పదా. నూకాలు, హాయ్. ఎవరొచ్చారో చూడు. ఓలమ్మో ఓలమ్మో, రెండమ్మ గారు రండి రండి. చిన్నమ్మ గారు ఎవరు వచ్చారో చూడండి. అత్తయ్య, ఎలా ఉన్నావమ్మా భార్గవి? బాగున్నాను అత్తయ్య. ఆ రోజు నీతో అన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. రోజీ వచ్చి నిన్ను తీసుకొచ్చేసింది. నువ్వు వచ్చి మా ఇంటి పరిస్థితులు చూసి నీ స్థానంలోకి మరొకరు వచ్చారని నువ్వు బాధపడుంటావు. నిజానికి అందులో వాళ్ళెవరు తప్పు లేదమ్మా. నా కొడుకు ప్రాణాలు కాపాడిన భార్గవి జీవితం నాశనం అయిపోతుంటే చూడలేక నేనే బలవంతంగా దీపక్ చేత భార్గవి మెళ్ళో 3 ముళ్ళు వేయించాను. నేను చేసింది తప్పని నువ్వు అనుకుంటే నన్ను క్షమించు. అత్తయ్య, నాకు తెలిసి ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేక నేనే తప్పుగా ప్రవర్తించాను. అందుకే మీ అందరికీ దూరం అయిపోయి మీ ప్రేమని అభిమానాన్ని పోగొట్టుకున్నాను. మీరందరూ హాయిగా ఆనందంగా ఉండడం చూసి నేనక్కడికొస్తే ఆ ఇంటి ప్రశాంతత దెబ్బతింటుందని వచ్చేశానే తప్ప నాకక్కడ చోటు లేదని కానీ మీ అందరి మీద కోపంతో కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదత్తయ్య. భార్గవే, అడ్డమైన వాళ్ళతో నీకు మాటలేమిటి? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకోసం మాత్రం రాలేదు, మరెవరి కోసం వచ్చావు? నా కోడల కోసం వచ్చాను. నీ కోడలా? ఇక్కడెవరున్నారు? ఇంకెవరు? భార్గవి. భార్గవి నా కూతురే కానీ నీ కోడలు కాదు అని నువ్వనుకుంటే సరిపోతుందా? భార్గవి ఎప్పుడూ నా ఇంటి కోడలే. నీకు కోడలన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? అంత గుర్తే ఉంటే కొడుకు దగ్గరుండి మరీ పెళ్ళెందుకు చేయిస్తావు? నీ స్వార్థం కోసం బలిపశువుని చేసిన ఓ ఆడపిల్ల జీవితం బాగు చేయడం కోసం. అలాగని ఓ వేస్టని తీసుకొచ్చి నా కూతురు స్థానంలో నిలబడతావా? రోజై, హోల్డ్ యువర్ టంగ్. సభ్యత సంస్కారం మర్చిపోయి మాట్లాడుకో. ఏది ఎలా జరిగినా ఆ భార్గవి ఇప్పుడు నా ఇంటి కోడలు. తన గురించి నీచంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అలా వెనకేసుకొచ్చే భార్గవి నా కూతురు స్థానంలో నిలబెట్టావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కోడల కోసం వచ్చానని చెప్తున్నా? ఆ మాట అనడానికి సిగ్గులేదు? ఓ ఆడపిల్ల జీవితం కాపాడడం సిగ్గుపడే పని అని నేను అనుకోవడలేదు. ఇది అనుకోకుండా జరిగిన పరిణామం. జరిగిన దానికి ఎవరూ బాధ్యులు కారు. అందుకే వివరంగా చెప్పి భార్గవిని మళ్ళీ నా ఇంటి కోడలుగా తీసుకెళ్లడానికి వచ్చాను. నువ్వు తీసుకెళ్ళడానికి వచ్చినా పంపడానికి నేను సిద్ధంగా లేను. ఆ విషయం నిర్ణయించాల్సింది నువ్వు కాదు, భార్గవి. మా ఇంట్లో తన స్థానం అలాగే ఉంది. అందుకే రమ్మని పిలవడానికి వచ్చాను. దీపక్ మళ్ళీ పెళ్లి చేసి నేనేదో తప్పు చేశాను అనుకోవడం లేదు. అయినా భార్గవి మనసు బాధపడకూడదని జరిగిన దానికి క్షమించమని కూడా అడిగాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళునా? అది నీకలవాటు. ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వెక్కడికి నా కూతుర్ని పంపించమని అడుక్కోడానికి వచ్చావు. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. మూర్ఖంగా మాట్లాడుకో. ప్రేమ అభిమానం ఉన్న చోట ఇచ్చిపుచ్చుకోవడాలే కాని అడుక్కోవడాలుండవు. ఒక విషయం మర్చిపోతున్నావు. నిజానికి నీ కూతురు భార్గవి ఇప్పుడు నా ఇంటి కోడలే కాదు. నీలాగే తనని భర్తకు దూరం చేసి ఏనాడో వాళ్ళని విడిపోయేలా చేశావు. ఆ రకంగా భార్గవికి మా ఇంటికున్న సంబంధం పూర్తిగా తెగిపోయినట్టే. భార్గవి తను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి మా ఇంటికి వస్తానంది కాబట్టి అర్థం చేసుకుని తీసుకెళ్లడానికి వచ్చాను. లేకపోతే నీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు. ఇదో రకమైన బ్లాక్మెయిలింగా? ఆ విద్యలకు అలవాటు పడిందానివి నీకలాగే అనిపిస్తోంది. అయినా నేనిక్కడికొచ్చింది నీలాంటి మూర్ఖురాలతో వాదించి నా మనసు పాడు చేసుకోవడానికి కాదు. మనుషుల్ని అర్థం చేసుకుని మా ఇంటికి తిరిగి వస్తానన్న భార్గవిని సంతోషంగా తీసుకెళ్లడానికి. నువ్వు చీర సారే పెట్టి పంపించకపోయినా తను కట్టుబట్టలతో వచ్చినా మేం భార్గవికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. భార్గవి, పరిస్థితి నీకిప్పటికే పూర్తిగా అర్థమైందనుకుంటాను. నిజంగా నీలో మార్పు వస్తే నీ మనుషులతో నువ్వు కలిసి ఉండాలనుకుంటే ఏ క్షణంలోనైనా నువ్వు అక్కడికి రావచ్చు.
నీ స్థానం నీకెప్పటికీ అలాగే ఉంటుందమ్మా. అక్కడ మేమందరం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వెంత చెప్పినా భార్గవి మాత్రం ఆ ఇంటికి రాదు రాదు రాదు. కోడలి పేరు చెప్పి మరోసారి ఇంటి గుమ్మం తొక్కకో. ఏమిటి మమ్మీ ఇది? ఎంతో ప్రేమగా నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అత్తయ్య నువ్వు ఇన్ని మాట్లాడడం నాకే బాధ అనిపిస్తోంది. భార్గవి, నువ్వు తిరిగి ఆ ఇంటి కోడలుగా వెళ్లాలా వద్దా నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేను. ఈ అమ్మ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడద్దు. రా. వచ్చిన పని అయిందిగా, నువ్వు తొందరగా వెళ్తే తలుపులేసుకుంటాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓ రా సుధీర్. కూర్చో సుధీర్. నొప్పి ఎలా ఉంది? మీరు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటే నొప్పి తగ్గుతోంది సార్, మళ్ళీ వస్తోంది. ఏమైనా ఈ బాధని ఇంకెక్కువ కాలం భరించలేను సార్. కావేరుంటే టైంకి మందులు ఇచ్చి మదన చేసి ఏవో కబుర్లు చెప్పి ఏదోలా నొప్పి తెలియకుండా చేసేది. ఇప్పుడు చేసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా లేరు. ఈ కాలు ఇక బాగుపడేది లేదు, కానీ ఏకంగా తీసేయండి సార్. అవే మాటలు సుధీర్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రయత్నాలను చేస్తుంది దేనికోసం? నీ కాలు బాగుపడటానికే కదా. ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా? అయినా నిన్ను చూసుకోవడానికి మీ అమ్మగారు ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? మా అమ్మున్న ప్రయోజనం లేదు సార్. అదేంటి? వాళ్ళ అన్నయ్య కూతుర్ని కాదని కావేరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని మా అమ్మకి నా మీద కోపం. ప్రతి క్షణం ఆ కోపం నా మీద చూపెడుతూనే ఉంటుంది. మాట్లాడితే మనం ఇక్కడ ఎందుకు, మన ఊరెళ్ళిపోదాం పదా అంటూ ఉంటుంది. మా అమ్మ ఎన్ని మాటలన్నా భరిస్తూ పాపం కావేరి నాకు సేవలు చేసేది. కావేరి లేకపోతే నేను బతకడం అనవసరం అనిపిస్తోంది డాక్టర్. అంత ప్రేమగా చూసుకుంది కాబట్టి అలా అనిపించడం సహజం. ఇంతకీ కావేరి ఎక్కడికి వెళ్ళింది? నీ పరిస్థితి తెలిసి కూడా ఇన్నాళ్ళు ఎక్కడుండిపోయింది?